అంట త్వరగా చేయి ఫోన్ మీ అమ్మమ్మకి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు? చేసుకో కావాలి తిని ఫోన్ నుంచి ఎవరికి మా అమ్మతో వచ్చి నేను మోసం చేశానా? కాదు, నేను మోసం చేశానా? నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అవి తెలుసా. బిజినెస్ స్టార్ట్ చేయకుండా మీ అమ్మకి ఇచ్చిన నేను. మీకే తెలుసా బాబు, నాకు నిద్ర వస్తుంది తప్ప నాకు నిజంగా తెలియదు ఈ విషయాలన్నీ. నువ్వు చెప్తేనే నాకు తెలుస్తుంది. ఈ యాక్టింగ్ చూడు ఎంత బాగుందో, సూపర్ సూపర్. అసలు నీకు తెలియదు అంటే నేను నమ్మాలి. 24 గంటలు మీ అమ్మతో మాట్లాడుతూ నీకు తెలియదు అంటే నన్ను నమ్మాలి. మీ అమ్మ నీకు చెప్పలేదంటే నేను నమ్మాలి. నువ్వు ఎందుకు జుర్రుమని బైక్ లేస్తున్నావు? అవును, చెప్పిందంటే ఏం చెప్పింది నాకు? నా బొంగు చెప్పిందా? ఏం తెలుసు నాకు అన్ని, ఏం తెలుసు నాకు అన్ని. బుద్ధి ఉంటే నేను చెప్పేది ఫస్ట్ విన్న తర్వాత అర్థం చేసుకొని మాట్లాడు. అర్థం కాకముందుగానే నీకు దండము నాకు దండం అనకు, ఓకేనా? నాకు నువ్వు నోరు లేస్తుంది, నాకు కోపం లేస్తే ఏం చేస్తావు? నాకేది చెప్పించినట్టు నోరు లేస్తుంది. తేజు ఇట్రా ఇట్రా. డబ్బులు ఇచ్చినోడు బాగానే ఉంది, డబ్బులు తీసుకుని బాగానే ఉంటాను. ఇప్పుడు వద్దులే, పొద్దుగాలు చేదు ఇక. హలో హలో కొట్టాడు. అసలు నీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? ఏదో చెప్పు చాలు. హలో ఆల్, నమస్తే. నేను మీ ప్రకాష్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా వైఫ్తో ఒక చిన్న పంచాయతీ గురించి మాట్లాడాలి. అదేంటంటే మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి సరిగ్గా వినండి, లేకుంటే అర్థం కాదు మీకు. నేను పెళ్ళైన కొత్తలో వాళ్ళ మమ్మీకి 2 lakhs ఇచ్చిన. 2 lakhs ఇస్తే ఇప్పటివరకు కూడా ఆమె నాకు 1 rupee కూడా రిటర్న్ ఇవ్వలేదు. సో అదే విషయం గురించి వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తుంటే నా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ మా వైఫ్ తేజుతో బాగానే మాట్లాడుతుంది, కాల్ చేస్తుంది, మా పిల్లలతో మాట్లాడుతుంది, వీడియో కాల్స్ చేస్తుంది, అన్నీ మాట్లాడుతుంది. నేను ఫోన్ తీసుకొని మాట్లాడదామనేసరికి నాకు వేరే పని ఉంది, లైక్ అప్పుడే కాల్ కట్ చేసేసి వెళ్ళిపోతుంది అనమాట. నేను మళ్ళీ రిటర్న్ కాల్ చేసినా అసలు ఎత్తదు, అసలు రెస్పాన్స్ ఇవ్వదు. అసలు నాకు అర్థమైపోతుంది అప్పుడే, మా అల్లుడు ఇక డబ్బులు అడుగుతాడు కంపల్సరీ అని చెప్పేసి ఇక చేస్తుంది అనమాట. ఎప్పుడు చూసినా ఇలానే ఇదే రిపీట్ అవుతుంది. ఆమె కాల్ కట్ చేస్తే మళ్ళీ నేను కాల్ చేస్తాను. మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి బై మిస్టేక్లో కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడానా, ప్రకాష్ ఒక 2 months ఆగు, ఇంకా ఫైనాన్స్ వాళ్ళు లోన్ ఇవ్వలేదు, ఒక ఆమె సైన్ చేయట్లేదు, లేదా ఇక 2-3 సైన్ చేయట్లేదు, ఇలా చాలా రీజన్స్ అనమాట. ఇదే కాదు, కారం లేదు, కారం తర్వాత ఇస్తాను డబ్బులు అని చెప్పేసి, లేదా ఇల్లు జాగా ఉంది అది అమ్మేసి ఇస్తామని చెప్పేసి, ఇలా చాలా రీజన్ చెప్తూ 6 years అయిపోయింది. ఇప్పటికి 6 years అయిపోతుంది. సో ఈవెన్ ఇప్పటికి కూడా 1 rupee ఇవ్వలేదు. సో ఇదే విషయం గురించి మా వైఫ్తో పంచాయతీ వేస్తాను ఇప్పుడు నేను. దానికి మీ అమ్మ కాల్ చేయి, ఇప్పుడు నేను మాట్లాడతాను మీ అమ్మతోటి. నా పైసలు నాకు కావాలి ఈరోజు, ఏదో ఒకటి అయిపోవాలి, తేలిపోవాలి. నాకు పైసలు ఇస్తుందా లేకుంటే ఇయ్యదా? నాకు ఈవెన్ నా వడ్డీ అంటారు కదా, వడ్డీ కూడా వద్దు, నా డబ్బులు నాకు ఇవ్వను. నాకు నీడ్ ఉంది ఇప్పుడు, నా డబ్బులు నాకు కావాలి. మీ అమ్మకి కాల్ చేయి, నేను మాట్లాడతా, నాకు కాల్ చేసి ఇవ్వు, నాతో మాట్లాడమని మీ అమ్మని ఫస్ట్. మాట్లాడలేదు అని చెప్పేసి మాట్లాడతాను అనమాట. మా వైఫ్ని ఇప్పుడు పిలుస్తా. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, విల్ స్టార్ట్. నీతో మాట్లాడాలి. ఈ మైక్ పట్టుకుని అయితే మాట్లాడు. ఆ చున్నీ వేసుకొని కూర్చో మాట్లాడాలి నీతో. ఈ మైక్ పెట్టుకో. కారెట్టి నాకు అనిపిస్తలేదు కళ్ళు. ఓకే, మరి ఎందుకు ఎక్కువ? అదే చెప్తున్నా, అదే మాట్లాడమని చెప్పినా కదా. ఏం మాట్లాడాలి? నేను మాట్లాడతాను, నేను మాట్లాడాలి. తేజు, మీ అమ్మ నీకు ఫోన్ చేస్తుందా? చేస్తుంది. నీతోటి పిల్లలతోటి మంచిగానే మాట్లాడుతుంది. ఏమైంది? ఎప్పుడన్నా మీ అమ్మ డబ్బుల గురించి ఏమన్నా చెప్పిందా నీకు? ఏ డబ్బులు? ఏదన్నా డబ్బుల గురించి చెప్పిందా? ఏ డబ్బులు అని నాకు ఏ డబ్బుల గురించి చెప్పలేదు మా అమ్మ. చెప్పలేదా? మాట్లాడుతున్నావు మంచిగా? మాట్లాడుతుంది. వీడియో కాల్స్
మాట్లాడుతుంది. ఏమైంది? మరి నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు మీ అమ్మ? మీతో అందరితో మంచిగా మాట్లాడుతుంది, ఏమో నా మరి. ఫోన్ ఎందుకు ఎత్తలేదు? ఏమో మరి నాకేం తెలుసు. పైసలు తీసుకున్న తర్వాత కొన్ని రోజులు మంచిగానే ఉంది. నీ పైసలే చెప్తాగు. నేను నా దగ్గర పైసలు తీసుకున్న తర్వాత కొన్ని రోజులు మంచిగా ఉంది. ఎప్పుడైతే నేను రిటర్న్ ఆ పైసలు నా డబ్బుల్ని రిటర్న్ అడుగుతున్నానో అప్పటి నుంచి అస్సలు సరిగా ఉండట్లేదు అసలు. అంటే అప్పటి వరకు అల్లుడు అన్నది. ఆ తర్వాత తడప ఎప్పుడన్నా కాల్ లిఫ్ట్ చేసింది. ఎప్పుడన్నా అది కూడా వేరే వాళ్ళ నంబర్తో కాల్ చేస్తే లిఫ్ట్ చేసేది. నా నంబర్తో ఇప్పటివరకు కూడా ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు. నా నంబర్తో ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అత్త అంటే, లేదు నేను వేరే పనిలో ఉండే అందుకు ఎత్తలేను అల్లుడు అంటుంది. డబ్బుల గురించి చెప్పలేదా మీ అమ్మ నీకు? నిజంగా ఏ డబ్బులు నాకే తెలియదు. ఏ డబ్బులే? పెళ్ళైన కొత్తలా మీ అమ్మ 2 లక్షలు నా దగ్గర అప్పు తీసుకుంది. నువ్వు ఇచ్చా మా అమ్మకి? నేను ఇచ్చిన అప్పు. ఇస్తే డబ్బులు అడుగుతుంటే ఇస్తలేదు. మీ అమ్మ ఫోన్ ఎత్తుతలేదు ఇప్పుడు అసలు. స్టార్టింగ్లో ఒక 2 ఇయర్స్ వరకు నేను అడగలేను కదా. అడగనన్ని రోజులు ఓకే మంచిగా ఉంది నాతోటి. నాకు అవసరం వచ్చి నీడ్ ఉంది కదా అని చెప్పేసి నేను ఎప్పుడైతే అడగడం స్టార్ట్ చేసినానో అప్పటి నుంచి అసలు నా ఫోన్కి రెస్పాన్స్ అవ్వట్లేదు అసలు మీ అమ్మ. నేను ఫోన్ చేస్తుంటే ఎప్పుడన్నా ఒకసారి బై మిస్టేక్లో లిఫ్ట్ చేస్తే ఏమంటుంది తెలుసా? ఇంకో 2 నెలలు ఆగు ప్రకాష్, లేదు వాళ్ళు ఇంకా ఫైనాన్స్ ఇవ్వలేదు, ఏదో ఒకటి చెప్పుకుంటూ వస్తుంది. సర్లే మా అత్తనే కదా అని చెప్పేసి ఇస్తుందేమోలే అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. నేను నీతో కూడా ఈ విషయం చెప్పలేదు. మరి నాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్తుందా మరి? మీ అమ్మ నా ఫోన్ లిఫ్ట్ చేస్తే కదా నీతో మాట్లాడుతుంది కదా, నీతో అడిగిపిద్దామని చెప్పేసి. దీంతో కన్ఫ్యూజ్ ఉంటారు తేజ్ ఎవరన్నా. ఫస్ట్ మీ అమ్మకి ఫోన్ చేయి ఒకసారి. నీ ఫోన్ నేను చేసుకో, ఇచ్చింది నువ్వు కదా, నీ ఫోన్ నేను చేసుకుని మాట్లాడుకో అంత ఇది ఉంటే. నా ఫోన్తో ఎత్తుతలేదమ్మా తల్లి మీ అమ్మ. చెయ్యు నీ ఫోన్ తోటి. నేను నీతో మాట్లాడుతుంటే నేను లాక్కొని మాట్లాడతాను మధ్యలో. ఛార్జింగ్ లేదేమో ఫోన్. చెప్పు మీ అమ్మకి దిక్కే సపోర్ట్ చెయ్యి. నేను వేస్ట్ కానీ నేను అంటే లెక్కలేదు కదా మీ అమ్మకి. నువ్వు నాకేమైనా అడిగిచ్చావు మా అమ్మకి? నువ్వు నాకు అడిగిచ్చావు, నువ్వు నాకు చెప్పించావా? ఏంటి గట్టిగా మాట్లాడుతున్నావు? మరి ఏంది? నువ్వు నాకైనా చెప్పించావా? నువ్వు నాకైనా చెప్పించావా? అదంతా కాదు, నేను పైసలు మీ అమ్మకి అడుగుతున్నా, నేను నువ్వెందుకు అరుస్తున్నావు అట్లా? మరి అవును, మనకైనా చెప్పించావు నువ్వు అంటున్నా. మరి నాకు చెప్పిస్తాను, నేను అడుగుతాను, నాకు చెప్పకుండా ఇచ్చావు. కెమెరా పెట్టినాడా ఏం మాట్లాడుతున్నావు? అయితే ఎందుకు అట్లా రొయ్యమని లేస్తున్నావు? కోపం వస్తుంది నాకు. ఎందుకు వస్తుంది మరి కోపం? ఎందుకు అంత అనుకో. మా అమ్మకి ఇచ్చుకుందాం, మా అమ్మకి అడుక్కో, నాకెందుకు అడుగుతావు? మరి మీ అమ్మ కాదా? మరి మా అమ్మే. మరి మా అమ్మకి ఇచ్చుకుందాం, మా అమ్మ ఏం చేస్తుందో మీ అమ్మే నిన్ను నడపలేదా? నడిపింది. మరి కొన్ని రోజులే నడిపింది, నన్ను వదిలేసింది. నిన్ను కాకుండా ఇంకెవరిని అడుగుతా? ఇప్పుడు మీ అమ్మ రెస్పాన్స్ చేయకపోతే, ఇప్పుడు నువ్వు సపోజ్ నువ్వే చెప్పు, ఇప్పుడు మా డాడీ అప్పు చేస్తాడు, ఆ పుల్లలు నన్ను అడుగుతారా? మీ అమ్మ రెస్పాన్స్ ఇస్తలేదు కాబట్టి నిన్ను అడుగుతున్నా. నేను నువ్వెందుకు మళ్ళీ ఇస్తున్నావు? నాకు తెలియదు కదా అందుకని. ఇప్పుడు మీ అమ్మ రెస్పాన్స్ చేయకపోతే ఎవరిని అడగాలి? నేను నన్ను అడుగుతున్నా. ఇప్పుడు నిన్నే అడగలేదు అంటే ఇప్పుడు నేను పనికి వెళ్ళి తీసుకొచ్చి నీకు చేతిలో పెట్టాను. ఏమని అడగట్లేదు, నేను నిన్ను అడుగుతున్నాను. నిన్ను అడిగితేనే ఎందుకు ఇయ్యమంటున్నావు అంటున్నా. చెయ్యి మీ అమ్మమ్మ కన్నా ఎవరికన్నా ఫోన్ చేయి. ఇప్పుడు మీ అమ్మమ్మ దగ్గర ఉంటుందా? మీ అమ్మకి ఫోన్ చేయి, త్వరగా చేయి ఫోన్ మీ అమ్మమ్మకి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు? నువ్వు చేసుకుని ఫోన్ తీసుకుని. లక్ష్మీదేవిలో ఎత్తుతలేరు నా ఫోన్. మా తమ్ముడికి ఎత్తాను, మా అమ్మమ్మ దగ్గర సిమ్ పని చేయదు. మా తమ్ముడికి ఫోన్ చేస్తున్నా. చెప్తున్నా, నువ్వు కూడా మీ అమ్మలతో కలిసి మా అమ్మలతో కలిసి నేను మోసం చేశానా? కాదు, నేను మోసం చేశానా? పైసలు ఇచ్చినప్పుడు దేవునిలాగా కనిపిస్తారు మనుషులు, పైసలు అడిగినప్పుడు దయ్యంలాగా కనిపిస్తారు కదా. నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అవి తెలుసా. బిజినెస్ స్టార్ట్ చేయకుండా మీ అమ్మకి ఇచ్చిన నేను. అల్లుడు పైసలు కావాలి, అల్లుడు చాలా అర్జెంట్. దేనికంటే పైసలు అవన్నీ సోది నాకు చెప్పలేదు. మీకే తెలుసు బాబు, నాకు నిద్ర వస్తుంది తప్ప నాకు నిజంగా తెలియదు ఈ విషయాలన్నీ. నువ్వు చెప్తేనే నాకు తెలుస్తుంది. ఈ యాక్టింగ్ చూడు ఎంత బాగుందో, సూపర్ అసలు. నీకు తెలియదు అంటే నేను నమ్మాలి. 24 గంటలు మీ అమ్మతో మాట్లాడుతాను, నీకు తెలియదు అంటే నన్ను నమ్మాలి. మీ అమ్మ నీకు చెప్పలేదంటే నేను నమ్మాలి. చెప్పలేదు, నిజమే. దేవుడా చెప్పలేదురా, సచ్చినోడా, నాకు చెప్పనే లేదు. నువ్వు ఎందుకు జుర్రుమని పైకి లేస్తున్నావు? అవును, చెప్పిందంటే ఏం చెప్పింది నాకు? నా బొంగు చెప్పిందా? నీకు అన్నీ తెలిసే. ఏం తెలుసు నాకు అన్నీ? ఏం తెలుసు నాకు అన్నీ? కూసో, ఓ పెద్ద లేస్తుంది.
తెలుసు తెలుసు అంటే ఏం తెలిసిపోవాలి నాకు? కూర్చో చెప్తాను నీకు నేను. కూర్చో పంచాయతీ ఇంకా అయిపోలేదు. కూర్చో. పంచాయతీ గట్టిగా ఉన్నది. ఇగో ఇప్పుడు నీకు తెలుసా తెలీదా? లాస్ట్ అడుగుతున్నా, మంచిగా చెప్పు, మంచి మర్యాదతో మంచి ఆగు. నేను మంచిగా అడుగుతున్నా, బుద్ధి ఉంటే నేను చెప్పేది ఫస్ట్ విన్న తర్వాత అర్థం చేసుకొని మాట్లాడు. అర్థం కాకముందుగానే నీకు దండము నాకు దండం అనకు, ఓకేనా? సరేనా? గిదే మాటలు నేర్పించిందా మీ అమ్మ? మగని రాబే అన్నాడు. ఇన్ని రోజులు వీడియోలు తన్నించుకున్నప్పుడు సిగ్గులేదా నీకు మరి అప్పుడు అన్నికి? అది వేరు, అది ఫన్నీగా, ఇది సీరియస్ కదా. సీరియస్ అంటే నా పైసలు మరి? నీ పైసలు అంటే నువ్వు నాకు చెప్పించావా? నాకు నువ్వు నోరు లేస్తున్నా, కోపం లేస్తే ఏం చేస్తావు? పడతాయి. ఏం చేస్తావు? బెదిరిస్తున్నాను నన్ను? నేనేం తప్పు చేస్తాను నా మీద చేయడానికి? నాకేది చెప్పించినట్టు నోరు లేస్తుంది. మరి నేనేం చేసినా? నాకు చెప్పింది నా పైసల గురించి అడుగుతున్నా నేను. నీ పైసల గురించి? పైసలు ఏమయ్యమని అడగట్లేదు, నా డబ్బుల గురించి. నీ డబ్బులు వెళ్ళి తెచ్చుకో, అందరూ వెళ్ళి తెచ్చుకో కావాలి. తేజా ఇట్రా బేడా. తేజు ఇట్రా. మైక్ వలిపోయింది మొత్తం. మైక్ అసలు ఏం పని చేస్తుంది. కూర్చో. మరి ఎందుకు ఎదురు మాట్లాడుతున్నావు? అట్లా మాట్లాడొద్దుగా. నేను చెప్పింది నేను సరిగ్గా మంచిగా అర్థం చేసుకో. మగనితో అట్లా మాట్లాడొద్దు, ఓకేనా? కోపం మంచిది కాదు. మైక్ మొత్తం బలగొట్టేస్తావు, ఇంకోటి ఎడబడేస్తావు. డబ్బులు ఇచ్చినోడు బాగానే ఉంది, డబ్బులు తీసుకుని బాగానే ఉంటాను, బాగా చేస్తారు. చప్పతి కట్టు కళ్ళు దుడుచుకో. ఇప్పుడు కళ్ళు తక్కువ ఉంటావు. కళ్ళు అయితే దూడ్చుకో. పోనీ అదంతా పోనీ. ఇప్పుడు మీ అమ్మ నీకు చెప్పలేదంటే నేను నమ్మాలా? ఎడ్డున్నా 24 గంటలు మాట్లాడాను. నువ్వేమని చెప్పుకుంటాను సిరివానా నువ్వు వస్తానంటే. పోన్లే, మీ అమ్మతో నేను మాట్లాడుకుంటలే. మా అమ్మకి ఫోన్ చేస్తాను, దానికి చేస్తాను, గుండె ఆగి చంపుతాను. ఇప్పుడు వద్దులే, పొద్దుగాలు చేదు ఇక. హలో పోనీ సరే కానీ డబ్బులు అంటే ఎప్పుడెత్తో చెప్పు, ఎప్పుడెత్తో ఏ నెలలో అంటే ఎత్తో చెప్పు. నేను అలా 10 మంది చెప్పి కూర్చున్నాను, వాళ్ళంతా ఎప్పుడు తీసుకుంటాను చెప్తారు. ఎప్పుడైనా నువ్వు భద్రత ఫోన్ చేసి మాకు లేకపోతే చాలా బాగా కష్టం అర్థమైందా? నీ పనంతా ఏమన్నంటే భద్రతగా ఫోన్ చెప్తాను. కొడతాడు ఎందుకు కొడతాడు మీ ఆయన కొడతాడు. పెళ్లి చేసుకున్నప్పుడు తెలియలేదమ్మా కొడతాడు చేస్తాడు. ఇంకెన్ని రోజులు అవుతుంది? 6 సంవత్సరాలు నడుస్తుంది. మరి ఇతను ఏం చెప్పామా మరి నువ్వు? అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? అసలు నీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? ఏదో చెప్పు చాలు. పైసల కోసం ఫోన్ చేసిన. డబ్బుల కోసమే కదా నేను అడుగుతుంటా. ఎన్ని రోజులు అవుతుంది? పిల్లలు అయ్యారు, రావులు కూడా పూడేశాడు, చిన్నోడు పూడేశాడు, ఇంకెప్పుడమ్మా ఇంకా? ఇవ్వకో ఇవ్వకలే, ఇవ్వకో బెదిరిస్తున్నా, ఇవ్వకో. అంటే ఇప్పుడు ఏమన్నా నువ్వు? మరి ఎందుకు ఇన్ని రోజులు అబద్ధం చెప్పమ్మా నువ్వు? చాలా తృప్తా? చెప్పాను కదా మీ అమ్మకు నేను అంటే లెక్కలే తేజు. డబ్బులు తీసుకున్నప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఇంకోలా. లెక్కలే. నేను పెద్ద లెక్కేసి మా అమ్మకి ఏమన్నా పెళ్లి చేసుకున్నాను, దులిపేసుకుని వదిలేసుకుంది.
ఆఖరికి మరి ఆయన కూడా ఉంటాడేమో అనుకుంటాను. మరి ఆయన కూడా ముందు తీసుకెళ్ళిపోయాడు. ఎవ్వరు లైఫ్ లాంగ్ ఉండరులే. చెప్పుకోవడానికి అమ్మ ప్రేమ తెలియదు, ఏమి తెలియదు. ముఖం చూస్తే ఆగాను ఎన్ని రోజులు. చూడు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నాము. ఫోన్లో అయ్యే మ్యాటర్లే కనిపిస్తలేదు నాకు. ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోదాం సరేనా? ఇదిగో ఇది చూడు, నువ్వు పిల్లలు మనం నలుగురం కలిసి పోదాం, పోయి కూర్చుందాం. నా డబ్బులు నాకు పడేయమని అడుగుదాం ఆడ, ఓకేనా? సరేనా? సరే ఫ్రెండ్స్, మేమైతే నేను ఇంకా మా వైఫ్ పిల్లలతోటి మేము వెళ్తాము. సో అక్కడ ఏమవుతుంది అనేది అక్కడ కూడా నేను చూపిస్తా. సో ఆ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. సో మాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే చెప్పు. అంటిల్ దెన్ సైన్ అప్. బాయ్ చెప్పు.